చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. ఈరోజు మనము భారతీయ యుడ్కి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ గురించి, అలాగే కల్కి మూవీకి సంబంధించిన 19 రోజుల కలెక్షన్ గురించి ఒకసారి చూసి ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాసన్ గారు నటించిన భారతీయుడు 1 అప్పట్లో అదొక ప్రపంచం. అప్పట్లోనే లంచం తీసుకునే వాని ఒండులో వణుకు పుట్టించేలా శంకర్ గారు ఆ సినిమాని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. సో దానికి ఇప్పుడు సీక్వల్గా భారతీయుడు 2 రావడం జరిగింది. దానికి సీక్వల్గా భారతీయుడు 3 కూడా ఉంటుందని చెప్పి డైరెక్టర్ శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ భారతీయుడు 2 మాత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకున్నట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల అయితే మిక్స్డ్ రివ్యూ రావడం జరిగింది, ఇంకొన్ని చోట్ల అయితే నెగిటివ్ టాక్తో కూడా నడవడం జరుగుతుంది. సో కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2కి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 33 కోట్ల 10 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18 కోట్ల 42 లక్షలు. అలాగే మూడో రోజు అంటే ఆదివారం నిన్న 17 కోట్ల 96 లక్షలు. అలాగే సోమవారం ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి దాదాపు 6 కోట్ల 50 లక్షల బిజినెస్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. భారతీయుడు 2 4 రోజుల ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 75 కోట్ల 98 లక్షలు. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఓవరాల్గా 90 కోట్ల 37 లక్షలు. అయితే ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనం చూసుకున్నట్టయితే, ఈ ఓవర్సీస్ మార్కెట్లో ఈ 4 రోజుల్లో కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 43 కోట్ల 81 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 4 రోజుల్లో 134 కోట్ల 18 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో చెప్పుకోవాలంటే ఇది ఒక డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపు 250 కోట్లు కాబట్టి, కానీ సినిమాకు 250 కోట్లు పెట్టినప్పుడు ఆ సినిమా 250 కోట్లను దాటుతుందా లేదా అనేది, మరి ఫైనల్ భారతీయుడికి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. గైస్, నెక్స్ట్ వచ్చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీకి సంబంధించిన 19 రోజుల కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొన్, దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అనుదీప్ కేవి, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, ఆల్ ఇండియా యాక్టర్స్ అందరినీ పెట్టి క్రియేట్ చేసిన వండర్ కల్కి. సో ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో 2 హీరోలు మాత్రమే 1000 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అలాగే మన పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ ఇద్దరు మాత్రమే ఇండియన్ హిస్టరీలో 1000 కోట్లు అందుకున్న హీరోలు. మరి షారుఖ్ ఖాన్ తీసిన 2 1000 కోట్ల సినిమాల్లో ఒక 1000 కోట్ల సినిమాని మన సౌత్ డైరెక్టర్ అందించడం జరిగింది కాబట్టి, మరి సౌత్ ఖాతాలో పడుతుందా, నార్త్ ఖాతాలో పడుతుందా అనేది మీరే కింద కమెంట్ చేయండి. సరే, ఈ టాపిక్ని పక్కన పెడితే మనము కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటి 16 రోజుల్లో కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో కల్కి మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మన ఇండియాలోనే పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ మార్కెట్లో కల్కి మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసుకుందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, 17 రోజుల్లో కల్కి మూవీ 245 కోట్ల 50 లక్షలను అయితే హిందీలో కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే 18వ రోజు కల్కి మూవీ హిందీలో 10 కోట్ల 23 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి ఈరోజు మనకు అందిన ఇప్పటి వరకు రిపోర్ట్ ప్రకారం 10 కోట్ల 10 లక్షల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. సో కల్కి సినిమా కేవలం హిందీలోనే 19 రోజుల్లోనే 259 కోట్ల 73 లక్షల నెట్ కలెక్షన్ని వసూలు చేయడం జరిగింది. అలాగే 19 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 309 కోట్ల 7 లక్షలు. కల్కి మూవీ 17వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అలాగే 18వ రోజు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. 19వ రోజు ఈ రోజు మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల బిజినెస్ అయితే కల్కి మూవీ చేయడం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ 1050 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ని అయితే కల్కి బ్రేక్ చేసి 1052 కోట్లతో ఇప్పటివరకు ఇండియాలో ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్లో 5వ స్థానంలో అయితే నిలబడడం జరిగింది. సో కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇదే విధంగా ఉంటే తొందరలోనే RRR, KGF 2 అలాగే జవాన్కి సంబంధించిన రికార్డులు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. సో కల్కి మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.